హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంటి దగ్గర చామంతి చెట్లు వేశాను. అవి ఎలా పూసినాయో చూపిస్తాను. తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఇవిగోండి, ఇవి ఒంటి రెక్కే కానీ వీటిలో ముద్ద కూడా ఉంటుంది. ఎంత బాగా పూసాయో చూడండి. ఈ చామంతి చెట్లు శ్రావణ మాసంలో వేసుకుంటే బాగా పూస్తాయి. కానీ ఇవి ఒకసారి నేలలో అయితే ఒకసారి వేస్తే ఇంకెప్పటికీ ఉంటుంది. అదే కుండీలో అయితే సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మార్చుకోవాలి. పూలు అయిపోయిన తర్వాత కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు కుండీల్లో నీకు ఒక్కోసారి ఎండిపోతుంటాయి. కింద అయితే ఇంకెప్పటికీ ఉంటుంది. ఈ చెట్లుకి మేము పశువుల పేడ అవి వేస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు, ఏదన్నా ఎప్పుడన్నా కోడిగుడ్లు అట్లాంటివి ఉడకబెట్టినవి వాటరు చల్లారనిచ్చి అవి పోస్తాను. అందువల్ల ఇవి బలంగా వస్తాయి. ఇదిగోండి, హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇవి కోసిన తర్వాత ఇంకో 10 రోజులకు ఆ సన్న మొగ్గు ఉంది కదా, అది కూడా బాగా పెద్దదవుతుంది. ఇవిగోండి, ఈ కాయలు మీకు ఏమన్నా తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. మేమైతే వీటిని బచ్చల కాయలు అంటాము. ఆకు ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇది కూర వండుకుంటారు, బచ్చల కూర అంటాం. మీరు మాత్రం ఇంకేమన్నా పేరు పెట్టి పిలుస్తుంటే చెప్పండి. చామంతి పూలు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత పూలు అసలు పూర్తిగా పొయ్యటం ఆగిపోయిన తర్వాత కట్ చేయాలి. కొమ్మల్ని కత్తిరిస్తే బాగా చిగుర్లు వచ్చి గుబురుగా వస్తుంది చెట్టు. కానీ మళ్ళీ కొంచెం ఎత్తు వచ్చిన తర్వాత కట్ చేస్తుంటే పిలకలు బాగా వస్తాయి. అప్పుడు చెట్లు బాగా నిండుగా ఉంటుంది చెట్టు కూడా. ఈ విధంగా చెట్టుని పెంచుకుంటే మనకి చామంతి పూలు ఎక్కువగా పోస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.